వందనాలండి. మరొకసారి ప్రార్థనా ఛానల్ ద్వారా సత్యదేవుని సందేశాలని మా ఆత్మీయ కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. వాక్యంలోకి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన జీవము కలిగిన పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా. చల్లని దయగల తండ్రి యేసయ్య, మీ ఘననామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభా. దయామయుడు తండ్రి, ప్రేమమయుడు, కృపా సత్య సంపూర్ణ తండ్రి. వందనాలు మా తండ్రి, మా రక్షకుడు, మా సంరక్షకుడు, మా విమోచకుడు దేవానికి స్తోత్రం నాయన. మా సృష్టికర్త తండ్రి నాయన మీకు స్తోత్రం తండ్రి. సమశక్తిమంతుడు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరొకసారి ప్రార్థనా ఛానల్ ద్వారా వాక్యం వీళ్ళకి అందిస్తుండగా ప్రభా, ఈ వాక్యం ఎవ్వరికి అవసరమో ప్రభా, ఈ వాక్యము ప్రభా దేవా వారికి చేరడానికి సహాయం చేయండి. కేవలం మీరు మాట్లాడండి. ఈ మాటను వినగల చెవీకరించుకొని దేవుని బిడ్డలకు దయచేయండి. వివరిస్తుండగా నన్ను నా జ్ఞానాన్ని మరుగుపరిచి ఆత్మదేవ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడిన బిడ్డలను బలపరచమని స్థిరపరచమని మీ చెలుగు అప్పగిస్తూ నిన్ను స్తుతించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి ప్రతిమాని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎహెచ్కేలు గ్రంథం అండి, 22వ అధ్యాయము 30-31 వచనాలు. నేను దేశమును పాడు చేయకుండానట్లుగా ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినానో ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దీనికి వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుడు ఎందుకు దేశాలు పాడు చేయాలనుకుంటున్నాడు, లేకుంటే రాష్ట్రాలు పాడు చేయాలనుకుంటున్నాడు? నేను దేశమును పాడు చేయకున్నట్లుగా బద్దలైపోతున్న సందుల్లో నిలదగిన వాడేవాడని ఎంత విచని ఒక్కడైనా కనిపించట్లేదని దేవునికి వాక్యం చెప్తూ ఉంది. ఈనాడండి దేశాలు, రాష్ట్రాలు, పల్లెలు, గ్రామాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, ఈ దేశంలో నెమ్మది ఉంది, ఈ దేశంలో సంతోషం ఉంది, ఈ దేశం అంతే సమాధానంగా బ్రతుకుతాము, ఈ దేశం అంతా ఇక్కడ యుద్ధాలు ఉండవు, ఈ దేశం అంతా ఇక్కడ క్షేమం ఉంది అనుకుంటానికి లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా పోరు, ఎక్కడికి వెళ్ళినా విభేదాలు, ఎక్కడికి వెళ్ళినా పోటీ ప్రపంచం, ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధాలు, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సమాధానం లేనటువంటి దినాల్లో మనము ఉన్నాము. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉంది. నేను దేశమును పాడు చేయకుండానట్లుగా బద్దలైపోతున్న సందులలో నిలవదగిన వాడు ఎవడైనా ఉన్నాడని చెప్పి దేవుడు చూస్తున్నాడంటే ఎవ్వరు కనిపించట్లేదంట. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి వాక్యం చెప్పబడింది. అదే వాక్యం ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాము. రోజండి దేశాల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, రాష్ట్రాల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, గ్రామాల మీదకి ఉగ్రత వస్తుంది, పల్లెల మీదకి ఉగ్రత వస్తుంది, కుటుంబాల మీదకి, సంఘాల మీదకి ఉగ్రత వస్తుంది. కారణం ఏంటి అన్నాడండి. ఎస్తేరు రాణి జీవిత చరిత్ర మనం చూస్తూ ఉంటే తన జాతిని నాశనం చేయటానికి హామాన్ అనే ఒక వ్యక్తి లెగుస్తాడు. తన జాతిని నాశనం చేయటానికి లెగిస్తే ఎస్తేరు రాణి ఏం చేసిందండి, బద్దలైపోతున్నా, పాడైపోతున్నా, భ్రష్టుపట్టిపోతున్నా, నాశనం చేయాలని చూస్తున్న శత్రువుకి దేవుని దగ్గరికి వచ్చిందండి, మొరపెట్టిందండి. బద్దలైపోతున్న సందుల్లో నిలవ తగిన వాడు ఎవడు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే ఈనాడు కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం. పర్లేదండి, ఇక్కడ మా కుటుంబంలో నెమ్మది ఉందండి, మా సంఘంలో నెమ్మదిని ఎవరైనా చెప్పగలరా? గుండె మీద చేసుకొని ఎక్కడా నెమ్మది లేదు, ఎక్కడా సమాధానం లేదు, ఎక్కడా ప్రేమ లేదు, ఎక్కడ చూసినా పాడైపోతున్న ప్రదేశాలే కనబడుతున్నాయి. అయితే ఈనాడంట ఏమి చేయాలి వాక్యం చెప్తుందంటే, ఆనాడు ఎస్తేరు రాణి బద్దలైపోతున్న తన జాతిని కాపాడుకోవటానికి తాను సింహాసనం దిగి రాజవస్త్రాలు విడిచిపెట్టేసి నా నిమిత్తం మీరు ఏడవండి, 3 దినాలు అన్నపానులు మానివేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని తన జాతికి ఆజ్ఞాపించిందండి. ఈ రోజున పాడైపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే మనము అయ్యో పాడైపోతుందని వార్తల్లో చూసుకుంటున్నాం, సెల్ ఫోన్లో చూసుకుంటున్నాం, వాళ్ళట్ట ఇల్లెట్టని గంటలు మరి సంభాషణ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు బద్దలైపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఆ బద్దలైపోతున్న సందులలో మరి ఆ బద్దలైపోతున్న ప్రదేశాలు నిలబడి నేను కూడా ప్రార్థన చేయాలని తప్పని ఎంతమందికి అనిపిస్తుందండి? ఈ రోజుల్లో కనిపించట్లేదండి. పొరి చూస్తున్నాం, సమయం అంతా కూడా వృధా చేసుకునే పరిస్థితి ఈరోజు నాకు కనబడుతుంది. కానీ బద్దలైపోతున్న స్థలాలు నిలబడగలగటానికి ఎవరో ధైర్యం చేసి ముందుకు రాగలిగిన వారు కనిపించట్లేదండి. నిజానికి క్రైస్తవులందరూ
దేవుని నమ్ముకున్నవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి నమ్మకంగా జీవించేవారు అందరూ ఏకీవించి నిజానికి ఆనాడు ఎస్తేరు రాణిలాగా ప్రార్థన చేయగలిగితే, ఒక పౌలు గారిలాగా ప్రార్థన చేయగలిగితే ఈనాడండి మన సమాజాలు ఇలా ఉండేవి కాదేమో, మన సంఘాలు ఇలా ఉండేవి కాదేమో, మన భక్తులు ఇలా పాడైపోకుండా ఉండేవారేమో, మన విశ్వాసుల భ్రష్టు పట్టిపోకుండా ఉండగలిగేదేమో. ఈ రోజున ఎందుకు అంటే మనం అది చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, బద్దలైపోతున్నా, పాడైపోతున్నా, ఆ సంఘం పాడైపోతుంది నాకేంటి, వాళ్ళ విశ్వాసులు పాడైపోతున్నారు నాకేంటి, ఆ దేశం పాడైపోతుంది మాకేంటి, ఆ రాష్ట్రం పాడైపోతే మాకేంటి, మా పొరుగుళ్ళు పాడైపోతే మాకేంటి అని సరిపెట్టుకొని స్వార్థంతో బ్రతికేవాడు ఎక్కువైపోయారండి ఈ రోజున. ఆనాటి భక్తులు స్వార్థం చూసుకోకుండా ప్రార్థన చేశారు కాబట్టి సర్వప్రపంచంలోకి వాక్యం తీసుకురాగలిగారండి. కానీ ఈ రోజున భక్తిలో స్వార్థం వచ్చేసింది. ఎంత స్వార్థం అంటే ఈనాడు చాలా దుఃఖపడాల్సిన విషయం ఏంటంటే ఆ స్వార్థం అంతా దేవుడిని నమ్ముకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, రక్షించబడ్డాము, విశ్వాసం చెప్పుకునే వారిలోనే అది పెరిగిపోతుందండి. మొదటిగా ఎవరు మారాలి? క్రైస్తవ సమాజం మారాలి. నేను చెప్పాలంటే క్రైస్తవులు మారాలి, దేవుని సమాజం మారాలి. దేవుని సమాజం మారితే బద్దలైపోతున్న సందులు నిలబదగిన వారు ఎవరు అనంటే ఈరోజండి ఆ రోజున మరి ఈ వాక్యము రాసే సమయానికి ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది ప్రార్థనాపరులు లేరండి. కానీ ఈ రోజున ఎంతమంది ప్రార్థనాపరులు, ప్రతి దేశంలో ప్రార్థనాపరులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ప్రార్థనాపరులు ఉన్నారు, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి, దేవునికి రోధించి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారండి. అయినా ఎందుకు ఈ రోజున ఎంత భయంకర పరిస్థితి భూమి మీద వస్తుందంటే మాది కాదనుకునే స్వార్థం మనకు వచ్చింది. కాబట్టి ఇది నా సమస్య, నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, మా నాయకులు బాగుండాలి, మా సేవకులు బాగుండాలి ప్రార్థన చేసేవాళ్ళు తగ్గిపోతున్నారండి. ఎంతవరకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మా సంఘం బాగుంటే చాలు, మా వరకు మేము ఉంటే చాలు అనుకునే స్వార్థంతో బ్రతున్నాం. కాబట్టి అనేక మందిని పోగొట్టుకుంటున్నామండి రోజున మనము. అనేక మంది పాడైపోవటానికి, అనేక మంది అరాచకాలు మనం చెవులతో వింటున్నాం, చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళు భారం తీసుకొని, బాధ్యత తీసుకొని ప్రార్థన చేయలేకపోతున్నారంటే ఈ రోజున భారం ఏది? బాధ్యత లేని క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. మీటింగులు చూడండి, తండోపతండాలుగా జనం వస్తున్నారు. అందరూ ప్రార్థన చేసేవాళ్ళైతే, వాళ్ళందరూ మొరపెట్టే వాళ్ళైతే, వాళ్ళందరూ కన్నీరు కాచే వాళ్ళైతే, వాళ్ళందరూ విజ్ఞాపన చేసే వాళ్ళైతే, వాళ్ళందరూ రోధించే వాళ్ళైతేనండి నిజంగా మన భారతదేశం ఎప్పుడూ రక్షించబడి ఉండేది. ఎందుకు మనం ఇలా వెనకబడిపోతున్నాం అంటే మనకిచ్చిన ఆత్మలు మనం సరిగా పెంచట్లేదండి. మన సంఘాలలో మన సేవకులు మన పిల్లలను ప్రార్థనా పనులుగా తీర్చిదిద్దట్లేదు, స్వార్థం లేని వారుగా తీర్చిదిద్దట్లేదు. ఎంతవరకు మనదండి, ముందు మనం చూసుకుందాం. మనలాంటి వాడు ఎంతోమంది కదా. ఏసే లోకానికి వచ్చింది ఒక్కరి కోసం వచ్చాడండి? ఒక సంఘం కోసం వచ్చాడా? ఒక సమాజం కోసం వచ్చాడా? ఒక రాష్ట్రం కోసం వచ్చాడా? ఒక దేశం కోసం వచ్చాడు? భూదిగంతాలు భూమి మీద ప్రతి మనిషి కోసం ఆయన వచ్చాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొని సమస్త జనులకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. భూదిగంత నివాసులారయ్య, నేనే దేవుడు, మరొక దేవుడు లేడని చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? ఈరోజు మన భక్తి చాలా సన్నగిల్లిపోయింది. మరి వాక్యం చూస్తూ ఉంటే నేను దేశమును పాడు చేయకున్నట్లుగా ప్రాకారం దిట్టపరచుటకు, బద్దలైపోతున్న సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడతలేదు. నేను దేశమును పాడు చేయకున్నట్లుగా మన ప్రార్థనలో స్వార్థం వచ్చేసిందండి, మన విశ్వాసంలో స్వార్థం వచ్చేసిందండి, ప్రార్థన కూడా స్వార్థంతోనే చేస్తున్నామండి. నేను కొంతమంది ప్రార్థన గమనిస్తూ ఉంటే మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. క్రైస్తవుడా, నీవు నమ్మకస్తుడు అయితే ప్రపంచం ఎప్పుడో మార్చబడి ఉండేది. ఒక పాట ఇచ్చాడు దేవుడు నాకు. ఒకవేళ ఆ పాట నేను పాడితే మన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, అందుకే అలాంటిని పక్కన పెట్టేసుకున్నా. కారణం ఎందుకంటే సహించే మనసు ఈరోజు పోతుంది. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకు, బద్దలైపోతున్న సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడు? నీ ఇంటిలో నిన్ను రక్షించుకున్నాడు దేవుడు అంటే నీ ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారాలు కూలిపోకుండా నీ ప్రార్థన ఉండాలి. నీ కుటుంబంలో అందరూ రక్షించబడినట్టుగా నీ ప్రార్థన ఉండాలి. నీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడినట్టుగా నీ ప్రార్థన ఉండాలి. నీ సేవకుడి కోసం, వారి కుటుంబం కోసం నీ ప్రార్థన ఉండాలి. నీవిచ్చిన రాష్ట్రంలో ఎవరైతే ఏలుబడి చేస్తున్నారో వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలండి. మనము చేయట్లేదు కదా ఈ రోజున, చెయ్యము. ఎందుకంటే వాడు మా పార్టీగా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కాదండి, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున దేవుడు అంగీకరించండి ఇలాంటి ప్రార్థన. శత్రువు కోసమే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఈరోజు శత్రువుల కోసం ప్రార్థన చేయట్లేదు. ఆనాడు నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయమని చెప్పి యేసయ్య చెప్తే ఈ రోజులు శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళు మాకు శత్రువులండి,
అంటే ఎత్తి చూపిస్తున్నాను. ముఖ్యమైన వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకొద్దేళ్ళు ఏం చేస్తారండి? అందుకే ఈ రోజున సంఘాల పునాదులు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, దేశాలు, రాష్ట్రాలు, చెప్పాలంటే సమస్తం పాడైపోతుంది. భూమి మీద భూకంపాలు ఎక్కువైపోతున్నాయి, కార్చిచ్చులు ఎక్కడ తగలబడిపోతుంది. కారణం ఎందుకంటే ప్రార్థన తగ్గిపోయింది. భూమి మీద రోధించి వాళ్ళు తగ్గిపోయారు. ఇదిగో నేను దేశమును పాడు చేయకున్నట్టు బద్దలైపోతున్న సందులు నిలబడి ఎవరైనా ఎస్తేర్లా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా, దానియేలులాగా ప్రార్థన చేసేవారు ఉన్నారా అని దేవుడు చూస్తుంటే ఎవరికి అనిపించట్లేదండి. ఎవరి కాళ్ళు పరిగెత్తుతున్నారు, మా పని, మా కుటుంబం అండి, మా సంఘం అండి, మాదండి, అదండి అని పరిగెత్తున్నారు. కానీ నశించిన దాన్ని వెతికి రక్షించకు లోకానికి వచ్చిన యేసయ్య చేసిన ఆ త్యాగానికి తగిన పని నేను చేయాలి, నా వంతు పని నేను చేయాలి, ఎవరింకా చూడకూడదు. త్యాగపూరితమైనటువంటి పరిచయం చేసేవాళ్ళు ఎక్కడ కనపడుతున్నారండి ఈ రోజున? చాలా తక్కువ, చాలా తక్కువైపోతున్నారు. కారణం ఎందుకంటే భయపడుతున్నారు, పిరికితనం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. కారణం ఎందుకంటే మనం దేవుని వైపు చూడటం లేదు. ఈ లోకములో ఆ పరిస్థితులు ఇంకా చూస్తున్నాము. నేను దేశమును పాడు చేయకున్నట్టుగా ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైపోతున్న సందుల్లో నిలుచుటకు తగిన వారెవరు? ఏ సేవకుడు, ఏ విశ్వాసి? మనం అనుకుని అంత సేవకుల మీద పెడతామండి. విశ్వాసులు కూడా సేవకుల కంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. సేవకులు మరి చాలా బిజీగా ఉంటారు, కానీ విశ్వాసులు చాలా ఖాళీగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళండి చక్కగా ప్రార్థన చేయొచ్చు. మా గ్రామంలో కొన్ని సంవత్సరాలు ఒక సంఘటన జరిగింది. మా గ్రామం అంతా 2 వర్గాలు భయంకరంగా కొట్టుకునే స్థితికి వచ్చింది. ఆ గ్రామము 2 జాతుల మధ్య విపరీతమైన పోరు అన్నమాట. ఆ పోరును చూసినప్పుడు మరి నేను కొంతమంది విశ్వాసులము మరి సేవకులు చేయాలి, సేవకులు పట్టించుకోలేదు. కొంతమంది విశ్వాసులు మేము కలిసి 5 వ్యక్తులు కలిసి 5 రోజులు ఉపవాసం ఉండి ఆ కీడు మా గ్రామానికి తొలగించు ప్రభు అని చెప్పి మేము ప్రార్థన చేస్తామండి. నేను చేయకుండా చెప్తే నాకు ప్రయోజనం ఏముందండి? 5 రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆ కీడును మా గ్రామం దేవుడు కొట్టివేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ మా గ్రామంలో అటువంటి గొడవలు, గలిబిలు మరి ఈ రోజు వరకు దేవుడు రానివ్వలేదు. దేవునికి స్తోత్రం. రేపేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆ రోజున మా గ్రామమే కదా, వాళ్ళు కొట్టుకుంటున్నారు, 2 జాతులు కొట్టుకున్నారు, మాకేంట్లోనే ఊరుకుంటే ఏమయ్యేదో. కానీ మేము నిలబడి 5గురుగా ఏకీవించి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామండి. ఆ కీడుకు దేవుడు కొట్టివేస్తాడు. అప్పటి నుంచి కూడా దేవుడు మాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అదేంటంటే ప్రతి నెలలో 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కుటుంబ ప్రార్థనలు, అంటే ఒక్కొక్క కుటుంబంలోకి వెళ్ళిపోయి విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళి, ముఖ్యంగా నా కుటుంబ ప్రార్థన ఉద్దేశం ఏంటంటే ఆ కుటుంబం అందరూ రక్షించబడాలి, కుటుంబంలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. అదే ఒక గురి పెట్టుకొని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అండి ప్రార్థన కొనసాగిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేదో 1 రోజు 2 రోజుల నుంచి చేస్తున్న ప్రార్థన అయితే కాదనమాట. నేను దేశమును పాడు చేయకున్నట్టు ఇదిగో పట్టణాలు పాడైపోతున్నాయి, గ్రామాలు, కుటుంబాలు పాడైపోతున్నాయి, కూలిపోతున్నాయి. అలా కూలిపోతున్నప్పుడు వాటిని అంటే ఎదిరించి వాడిని జయించే ప్రార్థన చేయాలండి. మనము పిరికివాడనుకుంటే పిరికివాడిని మొట్టమొదటి వేసి నరకలు వేస్తున్న ప్రకటన రాపించాడు. పిరికితనం మనలో ఉండకూడదు, అవిశ్వాసం మనలో ఉండకూడదు. చావైన బ్రతికైన నమ్మిన ప్రభువుకు మనం అప్పగించుకోవాలండి. వాడుకునేది ఆయన అండి, నిలబెట్టేది ఆయన, మాట్లాడేది ఆయన, మన పక్షంగా మన శత్రువుతో యుద్ధం చేసేది ఆయన. నువ్వు సింహములను నాగుపామును త్రొక్కుతావు, కొదమ సింహముల భుజ అణగద్రొక్కుతావని ఆయనే కదా చెప్పాడు. నమ్ముట నీ వంతు నమ్మానికి సమస్య సాధ్యమని ఆయనే కదా చెప్పాడు. నువ్వు నమ్మమన్నాడు. మనం నమ్మాలండి. ప్రభువా నేను నీ కోసం నిలబడుతున్నానయ్యా, నీ కోసం ఘనకార్యాలు చేయాలయ్యా. దావీదు మహారాజు 108 చివరి వచ్చిందో ఇదిగో దేవుని వల్ల మేము శూర కార్యం జరిగిస్తాము, మా శత్రువులు అణగద్రొక్కువాడు ఆయనేనని చెప్తున్నాడు. మన శత్రువులు అణగదొక్కే దేవుడు అండి, మనం కాదు. ఆయన మనలో ఉండి కార్యం చేస్తాడు, మనతో ఉండి కార్యం చేస్తాడు. మనం ఏంటంటే లోకంలో రెచ్చిపోతున్నా, లోకాన్ని పాడు చేస్తున్నా, సమాజాన్ని కుటుంబం నాశనం చేస్తున్నటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నప్పుడు మనల్ని మనం యేసయ్యకి అప్పగించుకోవాలి. ఈరోజు విశ్వాసులు దేవుడిని ఎరిగిన వాళ్ళు సోమరిపోతులైపోతున్నారు, నిద్రపోతులైపోతున్నారండి. చివరికి ఎంతో ప్రార్థన చేసేవాడు పడిపోతున్నారు, ఎంతో విజ్ఞాపన చేసేవాడు పడిపోతున్నారు. ఆనాడు ఆసక్తి ఉన్నట్లేదు. ఎందుకంటే ఆనాడు దేవుని వైపు మాత్రమే చూసి నడిచారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాదం వచ్చే కొద్దిగా ఆశీర్వాదాలు ఇంకా చూసుకుంటున్నారు. ఫలితంగా ప్రార్థన తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, కార్యాలు ఆగిపోతున్నాయి, సాతాను బలం పెరిగిపోతుంది. ఈ రోజున సాతాను బలం విపరీతంగా పెరిగిపోవటానికి కారణం ఏంటంటే క్రైస్తవులే.
ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయటం మానేస్తున్నారండి. క్రైస్తవుడు మోకరించి రోషంతో ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యం చేయడండి. ఆ రోజు ఎస్తేరుకు చేశాడు, యెహోషాపాతు మహారాజుకు చేశాడు, హిజ్కియా మహారాజుకు చేశాడు, సాకులకు చేస్తాడు. పేతురు గారిని మరి జైల్లో పెడితేనండి సంఘం అత్యాశతో ప్రార్థన చేస్తే తన దూతను పంపి చిడిపించాడు కదండి. అన్నీ మర్చిపోతున్నాం మనము. మన ప్రార్థనలో ఈ రోజున ఒకటి వచ్చి కూర్చుంది, స్వార్థము. వాళ్ళ కోసం చేస్తే మాకేమవుతుంది, వీళ్ళ కోసం చేస్తే వాళ్ళు నీ బిడ్డలే కదా, దేవుని బిడ్డలే కదా, మనమందరం దేవుని బిడ్డలమే కదా, మనమందరం ఒకే స్థలానికి వెళ్ళాలి రేపు పరలోకము. ఈ లోకం ఉన్నంతసేపు ఏ సంఘములో ఉన్నా, ఏ సాహసంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దూరంలో ఉన్నా, మూలన ఉన్నా, మనం చేసిన పని ఏంటంటే మనలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలండి. మనలాంటి వారు ఎంతోమంది లోక నాశనం అయిపోతున్నారు. ఎంతవరకు లోకల సంపద కోసం, ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం, ఈ లోకంలో తినే తిండి కోసం ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. రేపటికి చింతించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుని మనసును గుర్తుపట్టి దేవుని ఆశను తీర్చే వాళ్ళు తక్కువైపోతున్నారండి. నేను దేశాన్ని పాడు చేస్తున్నాను, పాపం పెరిగిపోతుంది, నేను చూడలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను, ఈ పాపము నా కళ్ళతో చూడలేకపోతే దేవుడు బాధపడుతుంటే, ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను నిలబడతాను, ప్రభువా నీవు వచ్చేవాడు తక్కువైపోతున్నారండి. ఒకప్పుడు ఎంతో ప్రార్థన జరిగేదండి. నా కళ్ళతో నేను చూసిన సత్యం చెప్తున్నాను. భక్తులు కూడుకుంటే నిద్రారాలు లేకుండా రాత్రి మగళ్ళు విజ్ఞాపన చేసేవారండి. ఈరోజు ఒక గంట కూర్చొని కష్టపడిపోతున్నారు. ఒక గంట ప్రార్థన చేశారంటే లేసో తిరిగిపోతాం. ఎప్పుడు వదిలిపెట్టేస్తుందేమో, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకోవచ్చు, టీవీ పెట్టుకొని చూడవచ్చు, ఇక్కడుంటే ఏం ప్రయోజనము. అలా మైండ్లో వచ్చేస్తారండి ఈరోజు మనుషులకి. విశ్వాసం భ్రష్టు పట్టించేస్తున్నారు, ప్రార్థనా జీవితాలు పాతి పెట్టుకుంటున్నారు. దేవుని ఎరిగిన వారు ఇలా తయారైపోతున్నారు. ఇద్దరు ఈ వాక్యం వాళ్ళు అనుకోవచ్చు, ఇంకా పద్దాకి ఇద్దా పేరుకు బోధ రాదేమో. అవసరమైంది ఇదేనండి. చాలా వాక్యాలు ఉన్నాయి, చెప్పగలను నేను కూడా యేసయ్య ఇచ్చిన కృపను బట్టి. ఆదికాండ ప్రకటన గ్రంథం వాక్యం మొత్తం తీసుకొని చెప్పగలనండి. కానీ అవసరమైంది ఒక్కటి, అవసరమైంది విడిచిపెట్టేస్తున్నారండి. ఈ రోజున ప్రార్థన ఎంత అవసరమండి. ఎన్ని ప్రమాదాలు తప్పిస్తుందండి, ఎన్ని కీడులు మన ఇంటికి రాకుండా కాపాడుతుందండి, ఎన్ని ఉపద్రవాలు మన ఇంటి మీదకి రాకుండా దేవుడు తప్పిస్తున్నాడండి. ఎంత కృతజ్ఞతలు బ్రతికుండాలండి మనము. ఎన్ని అనర్థాల నుంచి దేవుడు మనం కాపాడుతున్నాడండి, ఎన్ని ఉపద్రవాలు దూరపరుస్తున్నాడండి. ఇవన్నీ మర్చిపోతున్నాము. కృతజ్ఞత లేని గుంపు తయారైంది ఈ రోజున. అందుకే విపరీతమైన ఎండలు, విపరీతమైన వానలు, పాపం పెరిగిపోయింది. మనం ఎంతవరకు అన్యులంక చూస్తాం. దేవుని వాక్యానికి చక్కటి మాట ఉంటుంది, నీ ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూడొద్దు, నీలో దూలాలు ఉన్నాయి తీసేసుకోమని వాక్యం చెప్తా ఉంది. మనలో దూలాలు ఉంటాయి, ఆ దూలాలను పట్టించుకోం. ఎదు చూడకుండా నలుసులే చూస్తాం, నలుసులే పట్టుకుని అనర్థం, వాళ్ళట్లా ఇన్నట్టు అంటున్నాం. మనమేంటి వాక్య ప్రకారం జీవించాలంటే తనలోకి తాను చూసుకునేవాడు ధన్యుడు, తనకు తాను బుద్ధి చెప్పుకునేవాడు ధన్యుడు, తన తాను గిద్దుకునేవాడు ధన్యుడు, తన తాను పరిశీలన చేసుకుంటే ఎప్పుడు కూడా తన పవిత్రం చేసుకునేవాడు ధన్యుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు వాళ్ళంక వీళ్ళంక చూడు ఎప్పటికీ ధన్యుడు కారు. దేవుని వైపు మాత్రం చూడాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, వాక్య ప్రకారం జీవించుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు దేవుని చిత్తం నెరవేరుస్తాం, దేవుని చిత్తం నెరవేర్చి ఇష్టపడుతుంటాం. దేవుడు చేసిన త్యాగానికి సరిపడా ప్రభు నేను కూడా ప్రభు కొద్ది మందికి వస్తాం, ప్రార్థిస్తానయ్యా, ప్రయాసపడతానయ్యా. ఆయన పని చేసేలాడు, త్యాగం చేసేలాడండి. ఆయన తర్వాత ఎంతమంది సావుకులండి, ఎంతమంది ప్రాణాలు దారిపోస్తారండి. ఎంతోమంది సావుకులు వచ్చి మనకి వాళ్ళ త్యాగం చెప్తూ ఉంటే అమ్మో ఎంత చేశారని చెప్పి అప్పుడు కన్నీరు గారుతాం. నా కోసం కూడా వేసే ప్రాణం పెట్టాడు కదా. ఈ లోకంలో ఆస్తుల కోసం కొట్టుకుంటాం, ఐశ్వర్యం కోసం కొట్టుకుంటాం, ఈరోజు రేపు పోయే వాటి కోసం తిప్పలు పడిపోతాం, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తెగ తిరుగుతాం. దేవుని సంధికి రావే అంత నమ్మకంగా. నువ్వు దేవుని సంధికి నమ్మకంగా వస్తే కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు కదా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పని ఉండదు కదా, ఈ లోకంలో హాస్పిటల్ చుట్టూ తిరిగే పని ఉండదు. నమ్మకంగా నువ్వు జీవిస్తే ప్రతి విషయంలో వేసే నమ్మకస్తుడే. మనకు ఆరోగ్యం ఇచ్చే విషయంలో, మనకు క్షమం ఇచ్చే విషయంలో, మన భద్రపరిచే విషయంలో, మనలే కదా మన కుటుంబాన్ని కాపాడే విషయంలో కూడా దేవుడు నమ్మకస్తుడేనండి. దేవుని మాట వినడం లేదు, మనం విన్నట్టుగానే ఉంటున్నాం, ఏడుస్తున్నాం. ఎందుకు మన ఏడుపుకి జవాబు రావట్లేదు? దేవుని మాట వినడం లేదు. ఎక్కడో దేవునికి ఇష్టమైన పని చేసి కూర్చుంటాం, దేవుడు వద్దని చేసి కూర్చుంటాం, దేవుడు వద్దు అన్నది చేయటానికి అలవాటు పడిపోతున్నాం. ఏడ్చేం ప్రయోజనం అండి? నేను దేశాన్ని పాడు చేస్తున్నాను. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి?
అయ్యా మా దేశంలో భూకంపం రాకూడదు, మా రాష్ట్రం రాకూడదు, వచ్చినప్పుడు ఏడుస్తాం, తర్వాత మర్చిపోతాం. ప్రతిరోజునండి మన రాష్ట్ర క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్ర నాయకుల కోసం వాళ్ళకి జ్ఞానం ఇవ్వయ్యా, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వయ్యా. మా రాష్ట్రంలో గలిబిలు తీసివేయండి ప్రభు. అన్నిటికీ నిజమైన క్రైస్తవుడితో నీకు అన్నిటి కోసం బాధ్యత ఉంది. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాకపోతే బాధ్యత లేకుండా ఉంటున్నావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. నిజమైన క్రైస్తవుడు నిజంగా ప్రభువు సమర్పించుకుని అన్ని విషయాల బాధ్యత కలిగి, భారము కలిగి తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఏదో ఒక సమయం తీసుకొని ప్రార్థన చేస్తాడు. చేయటం లేదంటే మన భక్తి చతికిల పడిపోయిందండి. మన ఉన్నట్టు ప్రార్థనాపరం అంతరించిపోతుందండి. ఈరోజున అదే జరుగుతూ ఉంది. మన భక్తి పాడైపోతే, పునాదులు పాడైపోతే ఎవరికి అడ్డుపడతామండి మనము? మన ప్రార్థన ఎవరికి క్షేమం ఇస్తుందండి? మన ప్రార్థన ఎవరిని కాపాడగలుగుతుందండి? ఒక మనిషి నిలబడితే దేవుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా 100 మందిని సిద్ధపరచుకుంటాడండి. ఒక్క మనిషి. నేను దేశమును పాడు చేయకున్నాడు. బద్దలైపోతున్న సందులో నిలవదగిన వాడు ఎవడు? ప్రభువా నేను నిలబడతాను ప్రభు. యెషయాలాగా అనగలమా మనము? ప్రభువా నన్ను పంపు అనగలమా మనము? దాక్కుంటున్నామండి ఈ రోజున. అమ్మో బయటికి వెళ్తే ప్రమాదాలు, ఆ ప్రభుత్వం అది ఇదని అనుకుంటున్నాం. కానీ నేను నిలబడితే నాకు శత్రువు ఎవరు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, నా తండ్రి నన్ను నడిపిస్తున్నప్పుడు నేనెందుకు భయపడిన? అభయంతో ముందుకు వచ్చేవాడు కనిపించట్లేదండి. వినడానికి మాత్రం ఎంత చక్క వాక్యాలు వింటారు, వాక్యాలు చదువుతారు, ప్రార్థన చేస్తారు. కానీ పని చేయటానికి వచ్చేటికి అందరూ వెనకబడిపోతున్నారు. చాలా కొద్ది మంది రోజు ముందుకు వస్తున్నారు. కోత విస్తారమైపోతుంది, పనివారే తక్కువైపోతున్నారు. కోత భయంకరంగా విస్తారంగా ప్రార్థన చేసే అవసరాలు భూమి మీద పెరిగిపోతూ ఉంటే ప్రార్థించే వాళ్ళు తక్కువైపోతున్నారండి. ఎక్కడేదో ఘోరం దాని గురించి డిస్కషన్ చేస్తాం, సంవత్సరాల తరబడి దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. కానీ మునుగు జరిగిన మళ్ళీ జరగకూడదని ప్రార్థన ఉంటుందా మన దగ్గర? లేదండి. ఒక తప్పు జరిగితే దాన్నే భూతద్దులో చూస్తున్నాం. అది మరలా జరగకుండా కాపాడు ప్రభు. దేవుని పాదాలు ఎందుకు పట్టుకోవట్లేదు మనము? ఎందుకు మన స్థలాల్లో, మన సంఘాల్లో మనం ఎందుకు మానక దివారాత్రులు ఎందుకు ఎడతగిన ప్రార్థన చేయట్లేదు? ప్రార్థన చేయటానికి ఈరోజు నా ఆరోగ్యాలు సహకరించట్లేదండి. అమ్మో కింద కూర్చోలే నడునొప్పులు చేస్తున్నాయండి, మోకాళ్ళ నొప్పులండి. ఒకప్పుడు భక్తులు మోకాళ్ళ మీద ఉండి గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళండి. కూర్చోలో తిరుగుతూ ప్రార్థన చేసేవాళ్ళని. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఆయనతో పాటు నేను ఏకీవించానండి. చాలా మంచిది సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి పేరెత్తి ఎంతసేపు అంటే ఆయన చేసినంతసేపుని ఏకీవిస్తూనే ఉన్నానండి. ఆయన చేసి 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 ఎంతోసేపు ప్రార్థన చేశారు. ఈరోజు అంతసేపు ప్రార్థన చేయట్లేదండి జనాలు. అంత బాధ్యత తీసుకోవట్లేదండి, అంత భారం కలిగి ఉండట్లేదండి. అందుకే ఆత్మలు వచ్చినా నామకార్థంగా వస్తుంది, నామకార్థంగా మిగిలిపోతున్నారు. ఒకరోజు దేవుడు నాకు దర్శనం చూపించాడండి. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయమని. ఆ వ్యక్తి బ్రతకదని అందరూ చెప్పుకుంటున్నారు. ప్రభు ఆమె బ్రతకదని చెప్పుకుంటున్నారు. నేను వెళ్ళలేదండి. మళ్ళీ వారం రోజులకి మళ్ళా చూపించాడు. భయం వేసింది మళ్ళలో. కానీ 3వసారి చూపించాడు. అప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆమె దేవుని సన్నిధికి వచ్చారు, రక్షించబడ్డారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మళ్ళా భయంకరమైన పరిస్థితి వచ్చేసి హాస్పిటల్ పాలైపోయింది. ఆ భర్త గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, దేవుడు దేవుడు అని చెప్పి తీసుకెళ్లారు, ఇప్పుడు ఏమో చనిపోయే స్టేజ్కి వచ్చింది అని తిట్టుకుంటా ఆమెను కారులో వేసుకొని తీసుకెళ్లారు. ఆ మాట విని నేను నా ఇంటికి వచ్చి తలుపులను తీసేసుకొని మోకరించి మోకాళ్ళ మీద ఉండి ఎంతసేపు చేస్తానో తెలియదండి, ఏడ్చి ఏడ్చి ప్రభువా నువ్వు నాకు చూపిస్తే నేను వెళ్ళనన్నాను. కానీ నువ్వు 3 సార్లు చూపించను, వెళ్ళాను. ఇదిగో ఈరోజు ఆమె చనిపోయే స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు ఆమె చనిపోతే పలానా ఆమె వచ్చింది తీసుకెళ్ళింది, ఆమెను చంపిందని అంటారు, ఆమె రోగం చచ్చిపోయిందని అంటారు. నేనేం చేయాలి ప్రభువా, నన్ను బట్టి నీ నామానికి అవమానం రాకూడదని చెప్పి గంటలు గంటలు ఏడ్చి ప్రార్థన చేశానండి. ఒక్క ఆత్మ దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఆమె స్వస్థపరిచాడు, తీసుకొచ్చాడు. ఆమె బ్రతికిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? ఇంతకాలము దైవము కాని వాటి కోసం నా పొట్ట కట్టుకున్నాను. కానీ ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానండి, నేను ఒక పూట భోజనం తింటాం మానివేసి తను బ్రతికినందుకు ఇప్పటికీ ఆ తల్లి బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం. తన బిడ్డలందరి కోసం పట్టుకట్టుకుని ప్రార్థన చేసిందండి. అంటే ఆ కుటుంబం శాపముతోనూ పాపంతోనూ బద్దలైపోతుంటే ఆ తల్లి నిలబడిందండి. నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శించి ఏం చేస్తుండే, ఆమెనే కాదు ఆమె బిడ్డలను అందరూ రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక్క తల్లి కోసం నేను ఒక గంట సేపు ఏడిస్తే ఈరోజు ఆమె అనేకుల కోసం ఏడ్చే తల్లిగా చేశాడు. అంతేనా? ఆమె చిన్న కుమారుడు సావుకుడిగా చేసుకున్నాడు, కోడలు సావుకురాలుగా చేసుకున్నాడు. లోకంలో ఎక్కడ పడిన కష్టం అని అర్థమవుతుంది, కానీ దేవుని సందుకు వచ్చి కన్నీరు గాచి మోకం చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన వృధాగా పోదండి. కుటుంబాలు పాడైపోతుంటే, దేశాలు పాడైపోతుంటే, రాష్ట్రాలు పాడైపోతుంటే మనం ఎవరు అంటే మనం దేవుని ప్రతినిధులం అండి. భూమికి ఆకాశ సృష్టికర్త దేవునికి పిల్లలం అండి మనము. ఈ సృష్టి ఆయనది, ఈ సృష్టికర్త ఆయన, మన దేవుడు అయినప్పుడు ఈ సృష్టి అంతటిది మనకు కూడా హక్కు ఉందండి. అంటే దీని క్షేమం కోసం మనం కూడా బాధ్యతతో ప్రార్థన చేయాలి. నేను దేశమును పాడు చేయకుండా బద్దలైపోతున్న స్థలాలలో ప్రాకారాలు దిట్టపరిచేవారు ఎవరున్నారు? కూలిపోతున్న ప్రాకారం కట్టేవారు ఎవరున్నారు? ఆనాడు నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టగలిగాడండి. ఈరోజు మనం కట్టగలమా? మనం నమ్మితే సాధ్యం, నమ్మకపోతే సాధ్యం కాదు. మనం నమ్మితే, మనం నిలబడితే, మనం మోకరించగలిగితే, మనం ఇష్టపడితే, ప్రభువా నీకు ఇష్టమైతే ఇదిగో నన్ను నీ పాత్రగా చేసుకో ప్రభు, నిన్నే పాత్ర, ఎందుకంటే లోక నాకు గొప్ప జీవితం లేదు ప్రభు అని చెప్పేసి ఎవరైతే దానికి ధారాళంగా సమర్పించుకుంటారో వాళ్ళనండి దేవుడు తన చేతులకు తీసుకొని ఈ లోకములో అనేకమైన పాడైపోతున్న కుటుంబాలు కట్టడానికి, పాడైపోతున్న గృహాలు కట్టడానికి అండి, పాడైపోతున్న మానవ జీవితాలు, నాశనమైపోతున్న, పతనమైపోతున్న, భ్రష్టు పట్టిపోతున్న జీవితాలు కడిగి పత్రపచ్చి వాళ్ళ కట్టడానికి వేసేయండి. వాడు నిలబెట్టుకుంటాడండి. తన చేతులు వారి బంగారు పాత్రగా చేసుకుంటాడు, బలమైన పాత్రగా చేసుకుంటాడు, ఓ గొప్ప సాక్షులుగా చేసుకుంటాడు. దేవుని చేతుల్లోకి రండి, బాగుపడతాం. మనం చూస్తున్న మన కళ్ళతో దేశాలు పాడైపోతున్నాయి, రాష్ట్రాలు పాడైపోతున్నాయి, ప్రపంచం పాడైపోతుంది. వీళ్ళు మంచోళ్ళు అనుకున్న వాళ్ళు పాడైపోతున్నారు. ఎక్కడ మంచి కనిపించట్లేదు. భయపడుతూ బ్రతికి చావడం కంటే ఉన్న కొద్ది దినాలు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రభువా ఇదిగో పాడైపోతున్న ఈ స్థలంలో, ఈ గ్రామం నన్ను పెట్టావు ప్రభువా, మోకరించుకున్న ఆత్మల కోసం ఏడుద్దామండి. పాడైపోతున్నటువంటి సమాజం కోసం ప్రార్థన చేద్దామండి. మేము చేయకుండా మీకు చెప్పట్లేదండి. మా పరిచర్య అంతా ప్రార్థన ఎక్కువ, మేము చేసేదంతా కూడా ఎక్కువ ప్రార్థనా పరిచర్య మాది. ఈ ప్రార్థనా పరిచర్య మాకు ఇచ్చాడు. ఈ ప్రార్థనా పరిచర్యలో కొనసాగుతున్నాం. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రార్థన అండి పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన జీవితాలు మారుస్తుంది, ప్రార్థన చనిపోయిన లేపుతుంది. ప్రార్థన తప్ప మరి ఏది మనిషి క్షేమం ఇచ్చేది లేదండి. ఈ ప్రార్థన మనలను, మనతో పాటు మనకున్నటువంటి, మనకు కలిగిన వారిని, మన సమాజాన్ని, మన గ్రామాలు, మన దేశానికి క్షేమంగా ఉంచుతుందండి. ప్రార్థన అండి, ప్రార్థన ఒక మంచి వృక్షము లాంటిదండి. ఆ వృక్షం కిందకి అనేక పశువులు, పక్షులు, అనేక మనుషులంటే అన్ని రకాల సేవ తీర్చుకుంటున్నట్టుగా ఒక్క మంచి క్రైస్తవుడు అనేక మందికి ఉపయోగపడతాడండి. అటువంటి కృప మనందరికీ యేసయ్య దయచేయును గాక. ఆమేన్. కొద్ది మాట మీ అందరికీ వందనాలండి.